ఎవరికి? ఓ నీకు ఎట్ట తెలిసింది అవన్నీ? సరే, హాయ్ అందరికీ నమస్కారం. మేము మీ బేబీ తన్వి అండ్ మామీ మోని. ఇందాక నువ్వు హాయ్ చెప్పినావు కదా వీడియో ఆన్ చేయగానే. ఓ ఎంత క్యూట్ రా. ఓ హై ఫై అది నమస్కారం. ఓ అట్లా చేస్తారా? అదే వీడియో ఆన్ చేయగానే హాయ్ చెప్పి నమస్కారం చేస్తుంది. నాకైతే చాలా చాలా క్యూట్ అనిపించింది. నాన్న నాన్ననా నాన్న నాన్ననా. ఎవరు అక్కడ? ఎవరున్నారు దాంట్లో వీడియోలో? ఎవరున్నారు? ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పు. చెప్పు హ్యాపీ. పద బాత్రూంలోకి పద పో. చి పద. అవుతలేదా? ఇట్లా ఏంది నువ్వు బట్టలు వేసుకోకుండా పోయి ఎవరైనా దాంట్లో కూర్చుంటే అట్లా పడుకుంటారా? లే లే, స్నానం చేయగానే అట్లా ఎవరైనా చేస్తారా? బంగారమే నా బంగారం. ఆగాగు, వేస్తున్నా, డ్రెస్ వేస్తున్నా. ఒక్క నిమిషం ఆగు. బాగుందా నీ డ్రెస్? నీ డ్రెస్ బాగుందా? నువ్వు బాగున్నావు కదా ఇందాక. బా అమ్మకు కుమ్మ పెట్టు, అమ్మకు కుమ్మ పెట్టు. సరే ఇటు పడతావు నానా. ఎక్కడుంది నా చిట్టి తల్లి? ఎక్కడుంది? అమ్మ కూడా నీకు మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటుంది. 3, 2, 1 గో. కింద పడేసినావా? ఇంకా దెబ్బ అయితే అట్లా పగిపోయేటి ఉంటాయి. వద్దు నాన్న. అక్కడ పెట్టుకుంటుందా అమ్మమ్మ? అక్కడ పెట్టుకుంటుందా అమ్మమ్మ? నీకు తెలుసా? కుమ్మ పెట్టు. సరే సరే సరే, నాకు అమ్మకు కుమ్మ పెట్టు. ఇక్కడ పెట్టు, కుమ్మ పెట్టు ప్లీజ్ ప్లీజ్. ఒక కుమ్మ పెట్టమని, ఒక కుమ్మ పెట్టుకొని రష్కి. ఏంది నాన్న నువ్వు పడేది నాన్న? అది సరే బాగుంది.
అయ్యో అది అమ్మమ్మ కాదు, అమ్మ అమ్మ. నాన్న కాదు అది అమ్మ. చబో చూడా అమ్మకు కొమ్మ పెట్టు, అమ్మ పెట్టు. అమ్మకు కొమ్మ పెట్టి దుగ్గు తీసుకుని అమ్మకు కొమ్మ పెట్టున్నాను నిన్ను. అమ్మకు కొమ్మ పెట్టున్నానే తన్విహ. ఇది నీకు ఏ యాంగిల్లో అమ్మమ్మ లెక్క కనిపిస్తుంది? ఇది అమ్మ, అమ్మ బీటెక్లో. ఇది నీకు అమ్మమ్మ లెక్క కనిపించిందా? అవునా? దెబ్బలైతే నీకు. ఎవరిది? ఇది ఎవరు? అదెవరు? ఎందుకు తన్వి నా ఫోటో మీద కాయిన్స్ పెడుతున్నావు? దెబ్బలైతే నీకు. సరే ఇంకోసారి ఇది ఎవరు చెప్పు. నాన్ననా? అది నాన్ననా? సరే పద. ఎందుకు రావు? ఎందుకు ఎందుకు రావు? అబ్బా అబ్బా ఏందబ్బా? బేబీ. ఓకే థ్యాంక్ యూ. తన్విహ ఇక్కడ కూర్చుంటే ఇంకేదే పని మాకి. కింద డ్రాయర్స్లో ఉన్నాయన్నీ తీసి పైన వేసుకొని ఇంకా వాటితో ఆడుతూ ఉంటుంది. కింద పడతావు చాలు, ఇంకా కింద పడతావు. ఐ లవ్ యూ ఎటు చెప్తావు నువ్వు? ఐ లవ్ యూ ఎటు చెప్తావు? నాన్నకు ఐ లవ్ యూ ఎటు చెప్తావు? ఐ లవ్ యూ చెప్పు. ఐ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మంచిగా చెప్పు. హలో నా బంగారు స్వామి. అబ్బాయి వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్. ఎందుకు అట్లా చేస్తావు? చెప్పు. హ్యాపీ 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 వ్యాలంటైన్స్ డే అందరికీ. క్లాప్స్ కొట్టాలా? క్లాప్స్ కొట్టాలా అట్లా చెప్తే? ఐ లవ్ యూ. అయ్యో నా చిన్ని రాసుకెళ్ళి చిన్ని రాసుకెళ్ళి చిన్ని రాసుకెళ్ళి. సరే 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 సరే. ఇప్పుడు మనం ఏం చేసుకుందాం? కేక్. మనం కేక్ చేసుకుందామా? కేక్ బేక్ చేసుకుందామా మనం? కేక్ బేక్ చేసుకుందామా? ఓకే ఓకే. నీకు అది ఎవరు చెప్పింది? ఓకే ఓకే. ఐ లవ్ యూ. తన్విహ రా కేక్ బేక్ చేసుకుందాం దా. నోట్లో వెళ్ది మరి, నోట్లో వెళ్దీయాలి. నోట్లో వెళ్ది కేక్ బేక్ చేసి దా దా ఇంకా దా. నీ స్టూల్ తేవాలా కిందికి? నీ స్టూల్ తేయాలా కిందికి? ఉందా? హాయ్ చెప్పు మరి. చెప్పు హాయ్ చెప్పు. బర్డీ రమ్మను. రారా నేను ఇక్కడ ఉన్నదా. హాయ్ రమ్మని చెప్పు. బర్డీని రమ్మను. అటు వెళ్ళొద్దు, చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది బయట. పాపం బర్డీ ఎట్లుందో కదా. పోతుంది. ఓప్స్ పోయింది. కాకా తాగుతా చూసుకో కింద తగ్గుతుంది. ఇంకా పెద్దయా?
తగులుతుంది నాన్న. కళ్ళల్లోకి వస్తున్నాయి నా జుట్టంతా. ఈరోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్. నేను ఒక హార్ట్ షేప్లో కేక్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంకా అది చేస్తుంటే తన్విహ కింద ఆడుకుంటుంది. పాపం అది నన్ను అసలు ఇబ్బంది పెట్టలేదు, దాని ఆట అది ఆడుకుంది. నన్ను మాత్రం మంచిగా పని చేసుకొని ఇచ్చింది. యూజువల్గా అయితే కేక్ చేసేటప్పుడు మైదా ఇంకా షుగర్ యూజ్ చేస్తాం కదా. సో మళ్ళీ అది తన్విహకి పెట్టడం కుదరదు అని చెప్పి నేను ఇంకా వీట్ డేట్స్తో చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఎలా కుదురుతుందో తెలియదు, బట్ నా ఉద్దేశం అయితే తన్విహకి పెట్టాలని చెప్పి కేక్ దానికోసమే చేస్తున్నా కాబట్టి. సో చూద్దాం ఎలా వస్తుందో. నువ్వు కూడా మ్యాచింగ్ వేసుకున్నావు మాకు. ఆమె కూడా పోతుంది. నేను దీంట్లో ఎగ్ కూడా వేయలేదు. యూజువల్గా అయితే ఎగ్ వేస్తే మంచిగా స్పాంజీ వస్తాయి, బట్ నేనైతే యూట్యూబ్లో ఒక రెఫరెన్స్ వీడియో చూసి చేశాను. సో దాంట్లో వాళ్ళు కూడా వేయలేదు ఎగ్. సో నేను అదే ఫాలో అయ్యాను. నాకు మోస్ట్లీ ఏదన్నా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే దానికి సంబంధించినవి ఇంట్లోనే చేయాలనిపిస్తుంది. పని అయితే ఎక్కువ అవుతుంది, కష్టం అవుతుంది, కొంచెము టైర్డ్ కూడా అవుతాం లాస్ట్ వరకు. బట్ అది చాలా మెమరబుల్ అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత కూడా మనం అది గుర్తు చేసుకుంటాము. తన్విహ మంత్లీ బర్త్డేస్ మేము కేక్స్ ఆల్మోస్ట్ చాలా వరకు ఇంట్లోనే చేసుకునే వాళ్ళం అందరం కలిసి. సో మాకు అది చాలా మెమరబుల్ ఉంటుంది, అప్పుడు అట్లా చేసుకున్నాం కదా అన్నట్టు అట్లా. సో నేను ఆ మూమెంట్స్ కోసం అయితే నేను ఇంట్లోనే చేయడానికి ప్రిఫర్ చేస్తాను ఏదైనా కానీ. నాకు ఈ కేక్ చేసే ప్రాసెస్లో ఎక్కడ వీడియోని ట్రిమ్ చేయాలనిపించలేదు ఎడిటింగ్లో, బికాస్ నాకు ఇదంతా తర్వాత చూసుకుంటే బాగుండాలి అని అనిపించింది. సో అందుకే ఉంచేసాను, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. మీకు బోర్ కొడితే స్కిప్ చేయండి. ఇదైతే నా కోసమే ఇలా పెట్టుకున్నాను. అంటే ఫ్యూచర్లో ఈ వీడియోని చూసుకున్నప్పుడు రీలీవ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో నాకైతే చాలా చాలా ఇష్టము అలాంటి మూమెంట్స్ ఎంజాయ్ చేయడము. నేను రెఫరెన్స్ వీడియోని మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను, మెజర్మెంట్స్ ఎక్కడన్నా తప్పిపోతాయేమో అని చెప్పి. దాంట్లో బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ 2 వేయాలన్నారు. ఇంట్లో బేకింగ్ సోడా ఎప్పుడు ఉంటుంది కానీ నేనైతే బేకింగ్ పౌడర్ ఎప్పుడు తెచ్చుకోలేదు. మాకు ఒకటే కార్ ఉంటుంది అండ్ మా హస్బెండ్ రోజు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఏదన్నా ఇంట్లో లేకపోతే అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం అయితే కుదరదు. సో మా నేబర్స్ని అడిగితే వాళ్ళు ఇచ్చారు. మాకైతే ఇక్కడ నేబర్స్ మంచిగా ఉంటారు, ఎప్పుడు ఏదన్నా అవసరం ఉన్నా చాలా హెల్ప్ఫుల్ ఉంటారు. మా మమ్మీ అయితే పక్క నుంచి చదువుతూ ఉంది, ఎందుకు ఏదంతా పెట్టుకున్నావు ఈరోజు, మళ్ళీ రేపు పొద్దున్న పూజ ఉంది అని చెప్పి. సో నెక్స్ట్ డే సంకటహర చతుర్థి ఉంది. ఆ రోజు నేను అమ్మ వ్రతం చేసుకుంటాము. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం తినము, నైట్ మూన్ చూసిన తర్వాత తింటాము. సో ఇంకా మళ్ళీ ఓపిక ఉండదు ఈరోజు ఇట్లా ఇంత పని చేసి రేపు తినకుండా ఉండాలంటే అని పక్క నుంచి చదువుతూ ఉన్నది చేసినంతసేపు. కానీ నాకేంటంటే ఏదన్నా అనుకున్నా అంటే ఇంకా పక్కా అది చేయాల్సిందే, లేకపోతే ఇంకా నాకు మనసున పట్టదు, అదే ఉంటుంది చేయాల్సింది అని. సో ఇంకా అనుకున్నా అంటే చేసేస్తాను దాన్ని.
దా ఇట్రా. రా ఒక్కటేస్తా ఒక్కటేస్తా నిన్నేస్తా బిజ్జ 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 తాకుతుంది 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 నాన్న ఇట్రా ఇట్రా ఇంకా అంట ఎక్కువ చేస్తావు అందే నువ్వు పట్టుకోండ్రా పట్టుకోండ్రా దీన్ని పట్టుకోండ్రా దీన్ని పట్టుకోండ్రా దీన్ని పట్టుకోండ్రా దీన్ని పట్టుకోండ్రా కేక్ అయిందేమో చూద్దాం దా కేక్ కేక్ అయిందేమో చూద్దాం దా ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు అందుకేనా సైలెంట్గా ఉన్నావు అందుకేనా సైలెంట్గా ఉండేది అయ్యో అంటే ఇంకా పడేసింది కాక నువ్వే అయ్యో అంటున్నావా ఒకటి 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 నిన్ను ఒకటి నిన్ను ఒకటి ఒకటి ఏంటిది అది ఇట్రా ఇట్రా ఐ లవ్ యూ చెప్పు అలా అట్లా చేయొద్దమ్మా బిజ్జి ఏ భాషని అది ఏం భాషని భాష జుబు ఏ భాషనే ఇది ఇక తీసుకో నువ్వే తీసుకో ఏమైతుంది తను లోపల This video is all about capturing the special moments shared between Tanviha and mommy on a memorable day. We know that we will love this video forever. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ కేక్ ఎలా వచ్చింది అండ్ తన్విహాకి ఏం గిఫ్ట్ ఇచ్చాము అది ఎలా ఎగ్జైట్ అయింది అండ్ మేము నైట్ ఎక్కడికి వెళ్ళాము అదంతా తెలుసుకోవడానికి పార్ట్ 2 చూడండి. తన్విహ గిఫ్ట్ బాస్కెట్ చూడగానే ఇచ్చిన రియాక్షన్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మిస్ అవ్వకుండా మీరు కూడా చూడండి పార్ట్ 2లో. ఇక్కడైతే మా నెక్స్ట్ వీడియోలో ఏముండబోతున్నాయో కొన్ని హైలైట్స్ చూపిస్తున్నాను. అండ్ మా వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్, సీ యూ.